రెడ్డిక రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజులు కూడా తెలంగాణకి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండనున్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ తుఫాన్గా బలపడనుంది, తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఉత్తర వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి రేపు తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. వచ్చే 4 రోజులు కూడా అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రెడ్డిక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఏపీ తుఫాన్ ఎఫెక్ట్ అదేవిధంగా రాష్ట్రంపై ఏ విధంగా ఉండనుంది? ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది? మమత, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలోనైతే అల్పపీడన ప్రాంతం తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారింది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే తీవ్ర వాయుగుండంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తీవ్ర వాయుగుండం నేడు రానున్న 12 గంటల్లో కూడా తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ తుఫాన్కి మోంతా తుఫాన్గా అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇక ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీకి అయితే పెద్ద ఎత్తున ముప్పు ఉందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణకు వచ్చేసరికి కూడా ఈశాన్య, దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా రేపటి నుంచి మొదలయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు మనకు తుఫాన్గా మారిన తర్వాత కూడా దాదాపు మనం చూసుకున్నట్టయితే ఉత్తర వాయువ్య దిశలో కదిగి దాదాపు మరింత బలపడి రేపు తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇక రేపు సాయంత్రం మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తీరంలోని మచిలీపట్నం, కళింగపట్నంల మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో కూడా ఆ సమయంలో తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాత ఆ సమయంలోనే తెలంగాణలో మనకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తీరం దాటే సమయంలో కూడా గంటకు 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి 16 జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో కూడా మనకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూలుతో పాటు అక్కడక్కడ మోస్తారు నుంచి మనకు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదే విధంగా మనం ముందు నుంచి చెప్పుకున్నట్టయితే తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాత ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకున్నామో మనకు రేపటికి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకు ఒక 4 జిల్లాల్లో మనకు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, అదేవిధంగా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే రేపటికి సంబంధించి కూడా మనకు దాదాపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ఈ జిల్లాల్లో గంటకు మనకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అంటే మనకు భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం అనేది చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలో మనకు చూసుకున్నట్టయితే ఈదురుగాలుల తీవ్రత దాదాపు గంటకు మనకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో కూడా మనకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఈ జిల్లాలో మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు కాస్త ఎండ వాతావరణం
మనకు కనిపించినప్పటికీ కూడా మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ జిల్లాల్లో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజు మధ్యరాత్రి నుంచి కూడా మనకు ముసురు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. మేఘాకృతమైన వాతావరణమే మనకు ఈ రోజు రాత్రి నుంచి రేపు ఎల్లుండి దాదాపు 28, 29 వరకు కూడా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. జిల్లాలకు సంబంధించి అధికారులు, కలెక్టర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా ప్రత్యేక బులెటిన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కలెక్టర్స్తో మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఇటు రైతులకు సంబంధించి కూడా మనకు అగ్రికల్చర్ సంబంధించి ప్రత్యేక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ, రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశారో ఆ జిల్లాలకు సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా వరకు మనకైతే పలు జిల్లాలకు సంబంధించి నిన్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. పెద్దగా ఎఫెక్ట్ కూడా మనకు నిన్న కనిపించలేదు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా మనకు పెద్దగా ఎఫెక్ట్ అయితే, పెద్దగా వర్షపాతం అయితే ఎక్కడ కనిపించే అవకాశం లేదు. కాకపోతే సాయంత్రం తర్వాతనే మనకు ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక రేపటికి సంబంధించి కూడా మనం చెప్పుకున్నట్టు కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 29 తారీఖు కూడా మనం చూసుకున్నట్టయితే ఎల్లుండి కూడా మనకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎల్లుండికి సంబంధించి కూడా పలు జిల్లాల్లో దాదాపు భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా ఈశాన్య, దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో దాదాపు ఇప్పటికే రెడ్ అలర్ట్ ఏవైతే జారీ చేశారో ఆ జిల్లాలకు సంబంధించి రైతులకు సంబంధించి వరి, పత్తి, మొక్కజొన్న, దాంతోపాటు మిర్చికి సంబంధించి కూడా 30 తర్వాత కోసుకోవాలని చెప్పేసి కోతకొచ్చిన పంటలు ఏవైతే ఉన్నాయో, ఆరబోసిన పంటలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు 30 తర్వాత మళ్ళీ పొడి వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే మనకు ఈ 3-4 రోజులు మాత్రం మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఏ జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అయితే మనకు అలర్ట్ జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మనకు ఎల్లుండికి సంబంధించి కూడా 29 భారీ వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా అతి భారీ వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 29 దాదాపు మనకు 7 జిల్లాలకు అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు సంబంధించి మనకు దాదాపు 12 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక 29న భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో దాదాపు మనకు పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక 30న కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఏవైతే ముఖ్యంగా పదే చెప్తూ ఉన్నారు, రెడ్ అలర్ట్ ఏవైతే 4 జిల్లాలకు రేపు అలర్ట్ జారీ చేయడం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి 20 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడున్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈదురుగాళ్ల తీవ్రత కూడా మనకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల పైగానే ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇటు జిల్లా యంత్రాంగం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజుల పాటు మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, సాయంత్రం సమయంలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాత్రి సమయంలో మనకు ముసురు వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మమత. ఇక రేపటి నుంచి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఎల్లుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు.